ఒక్కటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒక్కటి పట్టిరా. ఇట్లాంటి వాళ్ళు పూర్తినే పోతారండి ఇలా వదిలేస్తే. ఇలాంటి వాళ్ళని మనం ఖండించాలండి అక్కడే. డోర్ ది మరి తెలుస్తుంది, అందుకే గేట్ పెట్టుకొని లోపడున్నావు కదా, దామర్ బయటికి. శివరుద్ర సాధు ఇక్కడికి వచ్చిండో అని అంటే ఇంకా తర్వాత పెద్ద పెద్ద సంఘాలు వస్తాయి. కాబట్టి మీరు ఆలోచించుకుని నిర్ణయాన్ని బలంగా తీసుకుంటే మంచిది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, మీరు ఆడపిల్ల కాబట్టి, లేకపోతే మహిళా సంఘాలను తీసుకొని వచ్చాము. అక్కడ మహిళ ఉంది కాబట్టి E96 నుంచి చేస్తున్న ప్రతి వీడియోలలో ధర్మం కనబడడం ఒకటైతే, ఆవిడ నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది కేదార్నాథ్ క్షేత్రం నుంచి. మహిళా సంఘాలు కూడా వచ్చారు, ఆ శివశక్తులు కూడా వచ్చారు. కాబట్టి నమస్తే అండి, నా పేరు మహియారాజ్ యాదవ్ ఫ్రమ్ అల్వాల్. నేను వచ్చేసి ఒక బీసీ ఫైటర్, అలాగే యాదవ్ ప్రెసిడెంట్, అండ్ అలాగే హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి విమెన్ వింగ్ ప్రెసిడెంట్. నేను గత 18 సంవత్సరాలుగా నేను ఈ పోరాటం చేస్తున్నాను. ఈ ఫేక్ పీపుల్, ఈ చీటింగ్ చేసే వాళ్ళని నేను కూడా బయట పెడుతూ ఉంటాను, ఫైట్ చేస్తుంటాను. అలాగే మన సంతోషంగా చేసే ఫైట్ నాకు నిజాయితీ అనిపించింది. ఆయన ఫైట్ ఎప్పుడు చూస్తుంటాను నేను. ఆయన పడే తపంలో నిజం ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి ఇవాళ నేను ఆయన పక్కన ఉన్నాను. అలాగే శివరుద్ర స్వామి, ఆయన ఒక దేవుడిలాగా ప్రతి దాంట్లో ఇన్ని ఇష్యూలో కూడా ఆయన ముందుకు వచ్చి మాట్లాడడం మాకు చాలా మంచి అనిపించింది. అందుకే ఇవాళ మేము నిజామాబాద్కి వచ్చాము. ఈ మణిదీపేశ్వరి అనే అమ్మ అనేది న్యూస్ ఛానల్ మేము చాలా చూసాము. అట్లనే ఈ న్యూస్ విషయానికి వస్తే మాత్రం తను ఇది ఫేక్ అని మాకు ప్రూవ్ అయింది. అన్ని ఎవిడెన్స్ చూసాము. ఆమె వల్ల మోసపోయిన వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. అండ్ మణిదీపేశ్వరి అనేది ఆ అమ్మవారి రూపం ఎక్కడ లేదు, ఎందుకంటే ఆమె శక్తిని తట్టుకోలేరు ఎవరు. మణిదీపం అనేది ఒక వెలుగు అనమాట. దాన్ని దింపి ఇట్లా ఆలయ రూపంలో పెట్టేసి ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. దీన్ని మనం ఖండించాల్సిన విషయము. మీరు కూడా ఎవరైనా మోసపోతే మన సంతోషాన్ని మీరు సంప్రదించండి. అలాగే మాది హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్. ఇట్లా పబ్లిక్ దగ్గర సొమ్ము తిని ఒమ్ము చేసుకునే వారిని మనం బయట వేయాల్సింది. ఎన్ని గుళ్ళు అవుతాయండి? ప్రాచీన కాలం నుంచి ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకు సేవ చేయండి, ఇంటి దేవునికి సేవ చేయండి, ఇంటి కులదేవం ఉంది దానికి సేవ చేయండి. మీరు పబ్లిక్ చుట్టాలా పిలవండి, దేవుని లగ్గాలనే చేసుకోండి, కులదేవుని లగ్గాలు ఎన్నో ఉన్నాయి చేయాలంటే. కానీ మీరు సంపాదించుకోవడానికి లేని రూపాన్ని తెచ్చి మీరు సృష్టించి ఆ పేరును కూడా మీరే నామధేయం చేసి మనుషులకు పెట్టినట్టుగా ఏంటండి? ఆ పాటలు ఏంది, ఆ రీల్స్ ఏంది? దేవుడి దగ్గర రీల్స్ తీస్తే కూడా పద్ధతిగా తీయండి, మన ఇంటి వరకు పెట్టుకుంటట్టు చేయండి. అంతేగాని పబ్లిక్ని మార్చి పబ్లిక్ దగ్గర డబ్బులు తిని వాళ్ళ ప్రేమ వ్యవహారాల్లో కానీ వాళ్ళ బిజినెస్ వ్యవహారాల్లో కానీ మేము ఇది చేస్తాము అది చేస్తాము, మీరు కలశాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని బాత్రూమ్ కాడ నుంచి డబ్బులు వసూలు చేయడం ఈమెకి ఎవరు ఇచ్చారండి అంత హక్కు ఈమెకి? ఆ దేవుడు ఎక్కడుందని చూపియండి, మన ఇండియాలో చూపించండి. మణిదీపేశ్వరమ్మ ఇంకొక రూపం చూపించమని చెప్పండి నాకు దమ్ముంటే. ఇట్లాంటి వాళ్ళు పూర్తినే పోతారండి ఇలా వదిలేస్తే. ఇలాంటి వాళ్ళని మనం ఖండించాలండి అక్కడే. సో ఈ విషయానికై మేము ఇప్పుడు ఆమె ఇంటికే వెళ్తున్నాము. ఇప్పుడు PS లో కంప్లైంట్ ఇచ్చాము, అలాగే మొన్న CP గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. దీనికి గాను మాకు పెద్ద దిక్కుగా శివరుద్ర స్వామి గారు కూడా వచ్చారు. సో ఇలాంటి వాటికి మీరు మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలండి. భయపడొద్దు దేనికి కూడా. సమాజం చెడుకి ఎప్పుడు భయపడొద్దండి. మన ధైర్యమే మనకు ఆయుధం అని చెప్పి ముందుకు రావాలి. ఇలాంటి వాళ్ళని మీరు నమ్ముతున్న లక్షలు మోసపోతున్న మీరు ఇచ్చే వాళ్ళు కూడా తప్పేయండి. ఇచ్చేవాళ్ళు కూడా నేరస్తులే, డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా నేరస్తులే. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. చైన్ సిస్టమ్ ఏంటండి? చైన్ సిస్టమ్ మనుషుల దగ్గర డబ్బులు దోపిడీగా చైన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తారా దీనికి? దీనివల్ల ఎవరికండి లాభం? ఇది ఆమె లాభం పొందుతుంది. మీరు అందరు పిచ్చుకుక్కల్లాగా ఆమె చుట్టూ హచ్ డాగ్స్ అయిపోయారు తప్ప ఇంకేమీ లేదు. మణిదీపేశ్వరం ఆలయం ఎక్కడుందో చూపించాలి, ఆమె రూపం చూపించాలి, ఆమె శక్తిని నిరూపించాలి. ఎంతమంది డబ్బులు తీసుకుందో అంతమంది ముందర తప్పైందని క్షమాభిక్ష కోరాలి ఆమె. అప్పుడైతే మేము వదులుతాం. ఈ గుడి దీని తీరు అది మార్చకపోతే మేము ఎక్కడ దాకైనా రెడీ అండి, సిద్ధం ఈ పోరాటానికి. ఇంకెక్కడ ఇట్లాంటి దుష్ట శక్తులు ఉన్నా మేము బయటేస్తామండి. ఈ పోరాటం మాది ఆగదు, మేము ఎవరికి భయపడం. నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా మేము పోరాడతామండి. థ్యాంక్ యూ సో మచ్. మహియారాజ్ యాదవ్. కేవలం ఇది ఒక సంపాదన గురించి మాత్రమే చేస్తున్నారు కానీ నిజమైన శివశక్తులని వెనకబెట్టేసి రోజుకో చోట రోజుకొక ఇప్పుడే పుట్టినట్టుగా పుట్టబుడకలు ఎట్లయితే పుట్టుకొస్తుంటాయో అట్లా రోజుకొక శివశక్తి అని పుట్టుకొస్తున్నారు. ఇదేంటంటే సిగం వస్తే అదా, సిగం వచ్చేది స్కిప్పింగ్ ఆడడం. సిగం అంటే దేవుళ్ళని ఎందుకంటే కించపరుస్తున్నారు? మీ సొంతంగా ఏదైనా చేసుకోవాలంటే చిన్న వ్యాపారం పెట్టుకోండి, అంతేగాని జనాలను మోసం చేయడానికి దేవుళ్ళ పేరు అడ్డం పెట్టుకొని ఆట ఆడితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా, నడి రోడ్ల బట్టలిప్పి తన్నిస్తా నేను. అది ఎవరైనా సరే దేవుడి పేరు పెట్టి మాత్రం జనాలను మోసం చేయొద్దు. కావాలంటే కష్టపడి సంపాదించుకొని ఒక పేరు ప్రఖ్యాత తెచ్చుకోండి, అంతేగాని జనాలను మాత్రం మోసం చేయకూడదు. మిత్రులందరికీ శుభ ఆదివారం. చాలా సమస్యల రీత్యా ఎన్నో పరిష్కారాల కోసం తిరుగుతున్న తరుణంలో
మణిదీపేశ్వరి అనే ఒక పేరుతో సుమారు సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ యొక్క ఆలోచనని ఈరోజు కమిషనర్ గారికి మరియు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా సంఘాలను తీసుకొని వచ్చాము. అక్కడ మహిళ ఉంది కాబట్టి E96 నుంచి చేస్తున్న ప్రతి వీడియోలలో ధర్మం కనబడడం ఒకటైతే ఆవిడ అది అధర్మం అని చెప్పి ప్రచారం చేయడం, కుక్కలని నకలని నువ్వేంది నేనేందని దుష్ట సంహారం అని చెప్పేసి నోటికి ఏది పడితే అది వాగడం, దాన్ని ధర్మం అని పేరు పెట్టడం అనేది అవాంఛనీయమైన సంఘటనగా తీసుకుంటూ ఇలాంటి ఎక్కడా కూడా ఇలాంటి దుశ్చర్యలు జరగకూడదు అని చెప్పేసి ఒక సాధువుగా నా బాధ్యత నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది. కేదార్నాథ్ క్షేత్రం నుంచి మహిళా సంఘాలు కూడా వచ్చారు, ఆ శివశక్తులు కూడా వచ్చారు. కాబట్టి నిజమైన నీతితో నిజమైన ఆలోచనతో ఎన్నో చేస్తున్న పనులలో వాళ్ళకి కూడా వెన్నుపోటు లాంటిదే. కాబట్టి మణిదీపేశ్వరి అమ్మవారి యొక్క స్వరూపం పేరే లేదు, ఇక్కడ వర్ణన ఉంది. కాబట్టి అలాంటి వర్ణని ఈరోజు ఆవిడ నిర్ణయంగా చెప్పి క్షమాపణ చెప్పితే కానీ మేము కూడా ముందుకు పోయి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికైనా వస్తాం. అమ్మా జ్యోతమ్మ నీకు చెప్తున్న విషయం ఏంటంటే శివరుద్ర సాధు ఇక్కడికి వచ్చిండు అని అంటే ఇంకా తర్వాత పెద్ద పెద్ద సంఘాలు వస్తాయి. కాబట్టి మీరు ఆలోచించుకుని నిర్ణయాన్ని బలంగా తీసుకుంటే మంచిది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, మీరు ఆడపిల్ల కాబట్టి, లేకపోతే ఇంటికాడికే వచ్చే వాళ్ళము కాబట్టి శాంతియుతంగా మేము పోదాం అనుకుంటున్న దాన్ని ఒక పోరాటం లాగా నువ్వు చేస్తే నీ నాలుకకు అదుపు లేకపోతే దానికి మర్యాద ఇచ్చే బాధ్యత మా అందరి చేతిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నిర్ణయాన్ని తాడో పేడో తెలిసేసి ధర్మాన్ని గెలిపించే బాధ్యత మరోసారి ముందుకు తీసుకెళ్తామంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు అన్నారు కదా ఓం శ్రీ మాట్లాడమ్మా, నా పేరు నాగరాజు, నేను మ్యారేజ్ కూడా చేస్తాను, మా నిజామాబాదు దక్షిణ నగర్లో ఉంటాను. డబ్బులు పెట్టా మీ దగ్గర ఏమైనా అనుమతి తీసుకురా? ఒక రూట్ను క్లోజ్ చేసి మీరు దాని గురించి ఎందుకు మాట్లాడారు మరి? చెప్పండి. మీకు ఏదైనా రెస్పాన్స్ అయితే చేయడకండి. ఆల్రెడీ పోయినాం, పోయినాం, కంప్లీట్ ఇచ్చినాం. మాకు అనుమానాలు ఉన్నాయంటే సరే అని చెప్పేసి ఆల్రెడీ స్పోర్ట్స్కి సంబంధించిన మీటింగ్ లేవో మీ పోలీస్ వాళ్ళవి ఉన్నాయంట. సో వెళ్ళండి, మీకు ఉన్న అనుమానాలు తీసుకోండి అని చెప్పేసి అంటే నీటికి వచ్చినాం మేము డైరెక్ట్. మీరే ఉన్నారు కదా, నేను చెప్పేది వంద నెంబర్ ఫోన్ చేశారు, మీరు వాళ్ళు గేట్లు దుంకి ఇది చేస్తారు అని చెప్తే మేము వచ్చినాము. సార్ మామూలుగా అడిగా మరి తీయాలి కదా. ఆమె లోపల ఉన్నారు, ఆమె భక్తురాలే, వాళ్ళకు ఉన్న అనుమానాలు ఇప్పుడు ఆమెను శక్తి చూపించమంటే మీడియా రిప్రజెంటేటివ్స్, సో మేము భక్తురాలు మీరు నేను చెప్తే ఆపితే నేను చెప్తాను. అట్లా కాదు, మేము ఒక నేను అంటే అట్లా మేము దాన్ని ఏమంటారు, మేము ఇది చేయడానికి రాలేదు, ప్రెస్ మీట్ కోసం నేను చేయడానికి రాలేదు. లొల్లి అవుతుంది అంటే మేము వచ్చినాము. ఓకేనా, మీరు ఏదైనా ఉంటే రాండి, సార్కి మాట్లాడుకోండి. ఇప్పుడే మాట్లాడేసి వచ్చినాం సార్, ఇప్పటిదాకా వచ్చి కంప్లైంట్ పెట్టి లీగల్గా వచ్చినాం మేము ఇక్కడికి. గొడవ చేయడానికి రాలేదు, జస్ట్ వీళ్ళు మేడం వాళ్ళు ఎక్కడ మేడం హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చారు. ఏమైనా ఉంటే మాట్లాడుకోండి, ఇది చేసుకోండి.